నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. జెన్జీ భారతదేశంలో ప్రస్తుతానికి వినిపిస్తున్నటువంటి పేరు ఇదొక్కటే. రాజకీయాల్ని శాసించబోతోందా జెన్జీ? ఇలాంటి నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చూపు జెన్జీపై పడిందా? ఈరోజు ఆర్ఎస్ఎస్ వ్యూహాత్మకంగా జెన్జీ వైపు అడుగులు వేస్తోంది. 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి భారతీయ రాజకీయ వ్యవస్థలో ఆర్ఎస్ఎస్ స్వాతంత్రానికి ముందు పుట్టింది. ఆ తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అత్యవసర పరిస్థితి నుంచి అయోధ్య ఉద్యమం వరకు దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసింది. అలాంటి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కొత్త లక్ష్యాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. ఆ లక్ష్యమే జెన్జీ. అన్ని పార్టీలు జెన్జీ టార్గెట్గా ముందుకెళ్తోంది. కాంగ్రెస్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, ఇటు బీఆర్ఎస్ అయితేనేమి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు. సో ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు కంప్లీట్లీ రీల్స్లో, అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో సిద్ధాంతాల కంటే కూడా, స్టార్టప్ల్లో ఉద్యోగాల కంటే కూడా అవకాశాల కోసం పరుగులు తీస్తున్నటువంటి కొత్త తరం ఏవైతే ఉద్యోగాల కోసం ఉన్నారో, సో వాళ్ళ వైపు ఇప్పుడు పార్టీల దృష్టి పడింది. వాటితో పాటు ఆర్ఎస్ఎస్ దృష్టి కూడా పడింది. ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ యువతతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించడం, సో ఇప్పుడు యువత పైన ఆయన కన్సర్న్ చూపించడం, ఇదంతా కూడా యువతను మొన్న ఈవెన్ అఫ్కోర్స్ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో కూడా మోహన్ భగవత్ మాట్లాడిన తర్వాత 4 గంటల తర్వాత ఆయన రాజీనామా కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జెన్జీ వైపు ఆర్ఎస్ఎస్ చూపుబడింది. సో వ్యూహాత్మకంగా ఒక మలుపు అని చెప్పాలా, సిద్ధాంత మార్పు అని చెప్పాలా. సో భారతీయ రాజకీయాల్లో 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సంస్థ సో ఇప్పుడు జెన్జీ వైపు అడుగులు వేస్తోంది. సో ఒక్క ఆర్ఎస్ఎస్ అనే కాదు, అన్ని పార్టీలు కూడా అడుగులు వేస్తోంది. సో జెన్జీ నుంచి జనాల్ఫా వరకు సో ఏదేమైనా యువత టార్గెట్గానే రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకప్పటి మూస పద్ధతి రాజకీయాలకు రాజకీయ నాయకులు కూడా స్వస్తి పలికి, సో యువత ఆలోచన ఎట్లా ఉంది, సో వారికి తగ్గట్టుగా దేశభక్తిని పెంచుతూ, సో యువతను మైండ్ సెట్ని అంచనా వేస్తూ రాజకీయాలు చేయాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి రిజల్ట్సే బంకింపూర్లో ప్రశాంత్ కిషోర్ గెలుపు కానీ, తమిళనాడులో తలైవా విజయ్ ముఖ్యమంత్రిగా గెలుపు కానీ, సో ఈ ప్రొటెస్టులు కానీ, ఇవన్నీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కానీ, పేపర్ లీక్ అంశం ఏదైతే ఉందో, సో ఇవన్నీ కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఆర్ఎస్ఎస్లో కూడా కొంత మార్పులు కనిపిస్తున్నాయి. మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు డాక్టర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అయ్యారు. శేషు సార్ నమస్తే.